1500 కోట్ల రూపాయల గొర్రెలు కాగితాలపైనే ఉన్నాయట. కాగితాల మీద ఉన్నాయి, కొన్నట్టు అమ్మినట్టు తీసుకున్నట్టు చేసుకున్నట్టు అవన్నీ చేసిందట. కానీ అసలు కథల గ్రౌండ్లో చూస్తే ఏం లేదు, లెక్క ఉట్టిదే. ఇక పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు. వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం అయిపోయినాయి. మొత్తం 2500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్లు కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చిందిగా. మేము గొర్రెలు తీసుకొచ్చినాం, గొర్రెల స్కీమ్ తీసుకురావడం ద్వారా మా దగ్గర మస్తు గొర్రెలు పెరిగినాయి. మస్తు గొర్రెలు పెరిగితే ఇప్పుడు మరి 800 రూపాయలు 1000 రూపాయలు ఎందుకు ఉంటుంది కిలా? నువ్వు ఒకవేళ బాగా గొర్రెలు పెరిగితే 100 రూపాయల కిలోని రావాలి కదా. ఏది ఇక్కడ మటన్ ధర తగ్గాలి కదా. మరి ఎందుకు 800 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది? అటు ఉంటుంది అన్నాడు కథ. చేపలు బాగా పెరిగినాయి 20 రూపాయలకే వస్తున్నాయని చెప్పేసి ఇదివరకు ఓ మంత్రి అన్నాడు, ఆయన తుపాక్షిను. అయితే ఇట్లా ఏం చేసిండ్రంట అంటే ఇక్కడ 1500 కోట్ల రూపాయల గొర్రెలు కొన్నట్టుగా, తర్వాత అమ్మినట్టుగా, వాళ్ళు తీసుకున్నట్టుగా ఇదంతా కూడా కాగితాల మీద రాసుకున్నారట కథ. అందుకని ఆ కాగితాలు తలగబెట్టిండు. ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఓఎస్డీ ఉన్నాడు కదా, కాగితాలు తలగబెట్టి మొత్తం అవన్నీ కూడా మాయం చేద్దాం అనుకుంటే ఎట్లయితే లెక్క మొత్తం ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.